ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్లో 365 డేస్ సెషన్లో 27వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతము. మనకు ఈ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ సెషన్ మొదలు పెడదామండి. ఈరోజు మనకు స్వాధ్యాయము అలాగే ధ్యానము ఉంటుంది. స్వాధ్యాయం వచ్చేసి మనకు సీనియర్ పీరియడ్ మాస్టర్ మన రవీంద్రరావు సార్ గారి ద్వారా స్వాధ్యాయం ఉంటుంది. ఆ తర్వాత మనము ధ్యానం చేసుకోవచ్చు. సారు మన సెషన్లోనే జాయిన్ అయ్యి చక్కగా క్లాసులు అన్ని వింటూ ఇప్పుడు క్లాసులు చెప్పడం కూడా మొదలు పెట్టేశారండి. సరే మాస్టర్స్, ప్రకృతి నుండి అన్నీ నేర్చుకుందాము అనే కాన్సెప్ట్ సారు చెప్పడం జరుగుతుంది ఈరోజు మనకు. ముందు సార్ నమస్తే సార్, మీ క్లాస్కు స్వాగతము. సార్, మీ ధ్యానం యొక్క ప్రయాణం కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు చెప్తూ ఆ తర్వాత క్లాస్లోకి వెళ్దామని కోరుతున్నాను సార్. నమస్తే. నమస్తే మేడం గారు. ధ్యాన గురువు పత్రిజీ గారికి, గ్రాండ్ మాస్టర్ మహావతార్ బాబా గారికి, రమణ మహర్షికి, మన రామకృష్ణ పరమహంస, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి, పరమేశ్వరునికి, సమస్త గురు మండలానికి స్వాగతం. వాళ్ళందరికీ ఆత్మమానాలు. ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, క్లాస్ నిర్వహిస్తున్న లలిత మేడం గారికి, జూమ్ సెక్షన్లో పాల్గొన్నటువంటి మన యొక్క ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గత 9 నెలలుగా ఇంకా కరెక్ట్గా ఏప్రిల్ నుంచి ఈ యొక్క క్లాసుల్లో మొదలైంది. అది కూడా కాకతీయంగా జరిగిందనమాట. ఎవరో మిత్రుడు నాకు ఈ యొక్క మామూలుగా ఉంటాయి కదా మనకి వాట్సాప్ మెసేజ్ల్లో ఒకటి పెట్టినారనమాట. సరిగ్గా ఆ టైంలోనే మా పిల్లలు కూడా వచ్చినారు. అప్పుడు ఇదేదో బాగున్నట్టు ఉందనేసి అప్పటి నుంచి జాయిన్ కావడం జరిగింది. దానికి ముందే మేము స్కూల్లో ఒక 5-6 సంవత్సరాల కిందటే, అంతకుముందు రోజుల్లో స్కూల్లో ఉండేటప్పుడు వీళ్ళు ధ్యాన ప్రచారం చేస్తూ మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు పాంప్లెట్స్ పంచడం జరిగిందనమాట. పాంప్లెట్స్ పంచారు, దాంట్లో పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది చదివినాను, ఇదేదో చాలా బాగున్నట్టు ఉంది అనుకున్నాను. అప్పుడు నుంచి నేను ఇంటి దగ్గర మామూలుగానే ధ్యానం చేసుకునేవాడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో ఉన్నాను. అంతా బాగా ఉంది. మనకి భక్తి మార్గంలో దాదాపు అందరం కూడా సనాతన ధర్మం ఆచరించేవాళ్ళం కాబట్టి భక్తి మార్గం ఉండేది. ఇది ధ్యానం చేసేవాడినే, కానీ తరచుగా చేసేవాడిని. అప్పుడప్పుడు వీలున్నప్పుడు ఖచ్చితంగా ఫలానా టైం అనేది లేకుండా అప్పుడప్పుడు చేసుకుంటామని, పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకునేవాడు అనమాట. ఈ విధంగా మనకి ఇప్పుడు పాంప్లెట్ లో ఆ యొక్క విషయాలన్నీ చదివినాను. ఇదేదో చాలా బాగుందనేసి నేను ఇండివిజువల్ గానే ధ్యానం చేసుకోవడం అలవాటైందనమాట. అలవాటైన తర్వాత ఇది ఎప్పుడైతే వీళ్ళు మన గ్రూప్ లో చూశానో, ఇది ఏదో బాగుంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మనకి ఇంటి దగ్గర నుంచి కదలకుండానే ఇంటి దగ్గరకే జూమ్ క్లాస్ వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో, మామూలుగా అయితే నెల్లూరులో అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు క్లాసు టైం పోతున్నాం పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. కానీ మేము అలా కాదు కదా, పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి మేము ఎక్కడికి పోయేదానికి వీలు కాదనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇది వచ్చిందో, క్లాసులు వచ్చినాయో, ఈ క్లాసుల్లో జాయిన్ అయ్యేదానికి మేము ప్రయత్నం చేసాము. అందుకని ఆ ఏప్రిల్ నుంచి నేను ఖచ్చితంగా ఈ క్లాసులకు అటెండ్ అవుతా ఉన్నాను. నేను ఇప్పుడు క్లాసులు దాదాపు 5-6 నెలల నుంచి నేను చెప్తున్నాను అనమాట. క్లాసులు అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇదంతా కూడా మన క్లాసుల్లో నేర్చుకుందానే నేను చెప్తున్నది.
ఎక్కడో నుంచేది కాదు, పుస్తకాలు చదివింది కాదు, కేవలం మన సీనియర్ మాస్టర్లు చెప్పినట్టు విషయాలనే నేను అన్ని నోట్ చేసుకుంటాను కాబట్టి అవి మళ్ళీ ఒకసారి వినేసేసి మనందరికీ చెప్తూ ఉన్నాను. బయట మన మిత్రులకు కూడా మా వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన వాటిని పెడుతూ ఉంటాను అన్నమాట నేను. వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చేర్పించినా కూడా వాళ్ళు ఏమవుతున్నారంటే కేవలం మెసేజ్ వింటున్నారే కానీ క్లాసులు అడిగితే క్లాసులో నేను జాయిన్ కావడం సార్, మీరు పెట్టినట్టు వింటున్నాను అంటున్నారు అనమాట. సరే, అదైనా మంచిదే కదా అనే ఉద్దేశంతో ఉంది. ఈ ధ్యానం వల్ల మాత్రం చాలా మంచి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒకటి ముఖ్యంగా మీకు ఇందాక మామూలు క్లాసులో చెప్తాం అనుకున్నాను, మేడం గారే ముందుగానే అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తాను. నేను మామూలుగా ఏంటంటే భక్తి మార్గం ఉన్నా కూడా ఎప్పుడు నేను కోరికలు కోరుకోను, ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలని. అసలు అది చిన్నప్పుడు ఎప్పుడన్నా కోరుకుంటానే కానీ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలంటే అనుకుంటా, కానీ బాగా ఊహ చేసిన తర్వాత మాత్రం ఎప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ఎప్పుడు కోరికలు కోరుకోను, అది కావాలి ఇది కావాలనేసి మనకి. కాబట్టి అది ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు, ఆ పరమాత్మ తెలుసు అన్నమాట. అది అలాగ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనం ప్రత్యేకంగా మనం కోరాల్సిన అవసరం లేదనేసి నా యొక్క భావన. అట్లాగే జరిగిపోతూ ఉంది కూడా ఇప్పటికి. మనకి ఇప్పుడు 2 సంవత్సరాల కిందట ఏమంటే నేను విజయవాడకి వెళ్ళానండి. విజయవాడ కనకదుర్గం అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ తో వివాహానికి పోయేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయినాం. కానీ అప్పుడు పోయినప్పుడు ఏమవుతుందంటే మాలో ఒక ఫ్రెండ్ హేతువాదం ఉన్నాడు అనమాట. వాడు లైన్ లో మొదలుకొనేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సరిగానే దర్శనం కాలేదన్నమాట ఆ రోజు. మనం ఏం అనలేకపోయినాం. వేరే వాళ్ళు కనుక ఉంటే మనం వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడు ఆ లైన్ లో లేకుండా. మన ఫ్రెండ్ కాబట్టి ఎందుకు నా మాటలు భరిస్తూ ఎట్లాగ ఉండిపోయినాను అనమాట. అలా ఉండిపోయిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయి మొన్న డిసెంబర్ నెలలో ఈ యొక్క పంచారామాలు పోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు డిసెంబర్ నెలలో. అప్పుడు నేను పంచారామాలు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడికి పోతాం విజయవాడకు అని చెప్పాను. ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్న అప్పటి నుంచి నేను ధ్యానంలో కూర్చునేసి, అమ్మ పోయినసారి వచ్చినప్పుడు నేను సరిగ్గా దర్శనం చేసుకోలేకపోయినాను, మాతో కూడా ఒక హేతువాది ఉన్నాడు కాబట్టి ఈసారన్నా మీకు సరిగా దర్శనం చేసుకుని ప్రతిరోజు నేను మెసేజ్ పంపించుకుంటూ ఉండేవాడిని అనమాట. అలా జరిగిన దానివల్ల ఏమైందంటే మేము మొదట ఈ పంచారాములన్నీ చూసేసాము, ద్వారకా తిరుమల చూసాము, అట్లాగే ఈ యొక్క సత్యనారాయణ స్వామిది అక్కడ వ్రతం చేయించుకున్నాము. తిరుగుదలలో ఏమంటే ఇక్కడికి విజయవాడకి వచ్చాము అనమాట. ఆ రోజైతే దర్శనం ఎట్లా జరిగిందంటే మేము 5 మంది మెంబర్స్ పోయింది. 5 నిమిషాల సేపు అమ్మవారికి ఎదురుకుండా నిలబడుకున్నామండి. 5 నిమిషాల సేపు అమ్మవారికి ఎదురుకుండా నిలబడుకుని అంతటి పుణ్యం జరిగింది అనమాట. అది మన యొక్క ధ్యానం ద్వారా వచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నాను. అంటే ప్రకృతి మాత ఆమె. మనం ఏది చెప్పినా కూడా ఆమెకి ఆలకిస్తుంటుంది కాబట్టి ఆ విధంగా జరిగిందనేసి మేము భావిస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా ధ్యానం చేసుకునేసి, ధ్యానంలో పోయినప్పుడు ఆటోమేటిక్ అన్ని జరిగిపోతుంటాయండి. మనకు అది కావాలి ఇది కావాలి మనం కోరుకోబడలేదు. అది ఖచ్చితంగా మనకి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి సృష్టికర్తకు తెలుసు. మనకి ఆ ప్రకృతి మనకి ఇస్తుంది. కాబట్టి మనం అది ప్రకృతి అనుకోండి, దేవుడు అనుకోండి, పరమాత్మ అనుకోండి, అట్లా అనుకోండి, ఎవరి భావన వాళ్ళదన్నమాట. అది జరిగిపోతుండదు, ప్రత్యేకంగా కావాలని కోరుకోబడలేదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా కూడా ధ్యాన సాధనను ఎక్కువగా చేసుకోవడం, శాకాహారంలో ఉండడం. ఇది మా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఇంకా భక్తి మార్గం ఉన్నప్పుడైతే ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడని చెప్తాను. మళ్ళీ భక్తి మార్గం ఉండేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి భక్తి మార్గం ఉండేది. 5 సంవత్సరాల వయసు నుంచి నాకు బాగా తెలుసు కాబట్టి అప్పటి నుంచి నేను భక్తి మార్గం ఉండేది. అన్ని జరిగిపోతూ ఉంటాయి అనమాట. నేను మాత్రం ప్రత్యేకంగా ఏది మాత్రం ఇప్పటి వరకు ఏదో కోరుకోలేదు, ఇది కావాలి అది కావాలని. కానీ చెప్పుకుంటాను అనమాట, ఈ విధంగా జరుగుతుందని చెప్పుకుంటా అంటారు దేవుడి దగ్గర. ఇంతవరకే కదండి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. ధ్యానం ద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేసి 11 క్షేత్రాల్లో ప్రతి దగ్గర కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ చిన్న తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి అంటారు అన్ని, అక్కడ బాగా జరిగింది. అక్కడ మనకి అన్నవరంలో సత్యనారాయణ స్వామి దగ్గర కూడా చాలా ఎక్కువసేపు నిలబడాల్సిన అవకాశం దొరికింది అనమాట. అట్లా ప్రతి దగ్గర జరిగింది. అది అంతా కూడా ఆ యొక్క ప్రకృతి మనకు ప్రసాదించిన దైవ లేవలకు భావిస్తున్నాను ధ్యానం వల్ల. కాబట్టి మాకు ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నా వరకు మాత్రం. మొదట్లో ధ్యానంకి వచ్చిన కొత్తలో మాత్రం కొద్దిగా ఇవి కాలు తిమ్మిర్లు అలాంటివి ఉండేవి, అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి అనమాట అవి. కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాము. అదే సార్ మేడం గారు. అదే మేడం గారు, మీకు ఇంత చిన్న మెసేజ్ పెట్టాను ఒకటి. అది ముందుగా పెట్టాల్సింది మర్చిపోయినాను. అది చాలా బాగుంది మెసేజ్ అనేసి. సరే, క్లాస్ స్టార్ట్ చేస్తాం మేడం గారు. ఓకే సార్. ఇంకేమైనా చెప్తారా?
చేస్తాం, మొదలు పెడదామా? ఎస్ సార్, మొదలు పెట్టండి. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే ప్రకృతి నుండి అన్ని నేర్చుకుందాం అనేటువంటి శీర్షికని మనం తీసుకున్నాము జరిగింది. ప్రకృతికి ఈ మూలం ఏంటంటే పంచభూతాలు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇది వరుస అన్నమాట. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటన్నిటికి కూడా సృష్టికర్త మూలం అన్నమాట. అదే సృష్టికర్త అంటే విశ్వాత్మ కావచ్చు, పూర్ణాత్మ అనుకోవచ్చు, దైవం అనుకోవచ్చు. ఈ యొక్క భూమిని మనం చేత్తో స్పృశించగలం, తాగగలం అన్నమాట. భూమి కంటే పై స్థాయిలో ఏముంటుంది? నీరు ఉంటుంది అనమాట. నీటిని కొంతవరకు మనం చేత్తో పట్టుకోగలం. నీటి కంటే పై స్థాయిలో ఏమంటే అగ్ని ఉంటుంది. అగ్నిని మనం చూడగలం, అంతేగాని చేత్తో పట్టుకోలేం కదా, పట్టుకోం. గాలి కంటే దానికంటే పై స్థాయిలో ఏంటంటే ఈ యొక్క గాలి ఉంటుంది. గాలిని స్పృశించగలం అనమాట, అంటే తాగగలం, అంతేగాని మనం పట్టుకోలేము అది. ఆ పై స్థాయిలో ఆకాశం ఉంటుంది అనమాట. ఆకాశం అంటే శూన్యం. ఆ శూన్యం కంటే పై స్థాయిలో ఉండేదే సృష్టికర్త, దాని యొక్క ఎనర్జీ అనమాట. ఆ స్థాయిలో సృష్టికర్త. ఈ యొక్క మనం ప్రతి నిత్యం కూడా ఆ శూన్యాన్ని ఉపయోగించుకునేసే, శూన్య ప్రదేశం ఉంటేనే కదా మనం ఇప్పుడు చేయి కదిలించాలనుకున్నాము. చేయి కదిలించాలంటే శూన్య ప్రదేశం ఉండాలి. ఇప్పుడు సైకిల్ మీద పోవాలనుకున్నాము, వెహికల్ పోవాలి, మనం నడవాలి అన్నప్పుడు శూన్య ప్రదేశం కావాలి. ఆ శూన్య ప్రదేశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఇక్కడ శూన్యానికి మించిన స్థాయిలో ఈ సృష్టికర్త ఎనర్జీ ఉంది. శూన్యానికి మించిన స్థాయిలో ఉన్న సృష్టికర్త ఎనర్జీ. ఈ యొక్క సృష్టికర్తని ఆ ఎనర్జీని మనము మన మామూలు మానవ నేత్రాలతో చూడలేం. ఈ యొక్క ఆత్మ గురించి కానీ, సృష్టికర్త గురించి కానీ ఎంత వర్ణించినా సరే మన ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం మాత్రము అది చూడలేము అనమాట. ఆ ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం ఆ గాలి అంటే శ్వాసతో ఆలోచనలు ఏకం చేస్తాం కాబట్టి మన ఆలోచనలు శూన్యస్థితిని చేరుతాయి. అప్పుడు శ్వాసతో ఈ యొక్క మన ఆలోచనల్ని ఏకం చేసినప్పుడు శూన్యస్థితి జరుగుతుంది. ఆ శూన్యస్థితి చేసిన తర్వాతనే అంతకంటే పై స్థాయిలో ఉన్నటువంటి సృష్టికర్తని మనం ఏకం అవుతాం అనమాట. అప్పుడు ఆత్మస్థితికి వస్తాం అప్పుడు. కాబట్టి ఈ యొక్క ధ్యానం బాగా చేసినప్పుడు మాత్రమే మనకి అక్కడికి మనం చేరుకోగలుగుతాం అనమాట. ఈ సృష్టికర్త అనేది 100% ఎనర్జీ అనుకుంటే, ఆ సృష్టికర్త ఏమంటే ఆ ఎనర్జీ స్థాయిని తగ్గించుకునేసి మొట్టమొదట ఆకాశంగా అవుతుంది. ఆ స్థాయి ఇంకా తగ్గిపోయేసి గాలిగా రూపాంతరం చెందింది. ఇంకా తగ్గించుకునేసి ఆ అగ్నిగా అయ్యాడు. ఇంకా తగ్గించుకునేసి ఆ యొక్క స్థాయి తగ్గించుకుని నీరు అయ్యింది. ఆ తర్వాత భూమి అయింది అనమాట. ఆ విధంగా స్థాయి తగ్గించుకుంటూ వచ్చారనమాట. ఆ యొక్క సృష్టికర్త ఇది ఎక్కడ అంత తగ్గించుకున్నా సరే అన్ని మూలాలు ఉన్నది ఆ యొక్క విశ్వ చైతన్యమే, పంచభూతాలే. ప్రతి ఒక్కటి జీవి కానీ ఏదైనా సరే అన్ని పంచభూతాలతో నిర్మితమైంది. కాబట్టి మనకు ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుంటే, మనం శరీరమే ఉంది, బాడీ. మనం చేత్తో టచ్ చేసుకుంటాం, ఘనపదార్థం ఇది భూమి అన్నమాట. మన శరీరం లోపల రక్తం ఉంది, ఇది జలశక్తి. లోపల మనకి అగ్ని ఉంది, అగ్ని తర్వాత వాయుశక్తి. ఈ ఎక్కడైతే శూన్యం ఉంటుందో ఆ వాయువు అక్కడికి వెళ్తూ ఉంటుంది అనమాట. శూన్య ప్రదేశం ఉంటేనే వాయువు పోయేది, కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఈ శూన్యానికి మనకి నిద్రించేటప్పుడు మనకి కొంత శక్తి లభిస్తుంది అనమాట. నిద్రించడం మన ప్రాణశక్తి లభిస్తుంది. ఆటోమేటిక్ గా ప్రాణశక్తి ప్రతి ఒక్కరికి కూడా నిద్రించే సమయంలో వస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పుకున్నాం మనం. ఈ యొక్క అందువల్లనే ఆత్మకి శక్తి ఎక్కువ రావాలంటే ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ యొక్క ఆత్మ సృష్టిలో ప్రతిదీ కూడా పంచభూత నిర్మితమని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఉదయాన్నే మనం వాకింగ్కి వెళ్తున్నాం, కాసేపు నడవంగానే ఏమవుతుంది? రొప్పు వస్తుంది, కస వస్తుంది అనమాట. ఆ తర్వాత కొద్దిసేపటికి వేడి పుడుతుంది, శరీరంలో వేడి పుడుతుంది. ఇంకా సేపటికి చెమట పోస్తుంది. మనం రుద్దినాం అనుకోండి, మట్టి వస్తుంది. ఈ విధంగా మన శరీరం పంచభూతాలతో నిర్మితమైందని దానివల్ల కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఏదైనా చేయాలనుకున్నాం, ఏదో రైస్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి. ఆ రైస్ అనేది ఏంది? ఘనపదార్థం. అది దాన్ని నీళ్లు పోస్తున్నాం, దాంట్లో ఉడకాలంటే నీళ్లు పోస్తున్నాం, జలశక్తి. అట్లాగే ఆయిల్ వేస్తున్నాం, అది అగ్నిశక్తి అన్నమాట. ఈ పాత్రలో శూన్య పదార్థం ఉంది. శూన్యం ఎక్కడ ఉంటుంది? గాలి. శూన్యంలో గాలి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ వంట చేయాలనేటువంటి, అంటే ఆ బిర్యానీ చేయాలనేటువంటి ఎవరైతే అనుకున్నారో వాళ్లే దానికి సృష్టికర్తలు. ఈ 5 కలయికతో అక్కడ మనకి అది తయారైంది. కాబట్టి అతని ఆలోచనే ఆ సృష్టికి మూలమైంది. ఆ మూలం వేయేసే అక్కడ బిర్యానీ తయారైంది అనమాట.
ఇదే విధంగా మనం ఇల్లు అనుకున్నాం, ఒక భూమిని ఇల్లు కడుతున్నాం. మనం ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి? ఇటుక, ఇసుక, ఈ యొక్క సిమెంట్ కానీ ఇనుము కానీ అన్ని ఉపయోగించుకుంటాం మనం, ఘన పదార్థాలు ఇవన్నీ కూడా. వాటిని నీరు పోసేసి కడుతున్నాం. సూర్యుని యొక్క వేడి వల్ల, అంటే ఉష్ణశక్తి వల్ల అది గట్టిపడుతుంది. మనం ఎక్కడ కడుతున్నాం? మనం శూన్య ప్రదేశంలో కడుతున్నాం. ఆ శూన్య ప్రదేశం ఎక్కడ ఉంది? గాలిలో ఉంది. కాబట్టి ఈ ఇంటిని కట్టేదానికి ఎవరైతే ఆలోచన చేశారో వాళ్ళే ఆ ఇంటికి సృష్టికర్తలు అన్నమాట. అదేవిధంగా ఇంకొకటి, ఒక విత్తనం తీసుకున్నాం. విత్తనం ఘన పదార్థం, దాన్ని నాటాం, నీళ్లు పోసాం, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది. అట్లాగే సూర్యుని దగ్గర నుంచి ఉష్ణశక్తిని తీసుకునేసి ఆ శూన్య ప్రదేశాలను ఆక్రమించుకుంటూ అది పెరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ ప్రతి ఒక్కటి కూడా పంచభూతాలతో నిమిత్తమవుతూ ఉంటుంది, నిర్మితమైంది. కాబట్టి మనం అనుభవాలు పొందే దానికోసంగా మనం ఈ భూమి మీదకి వచ్చాం. అది మనం ఇదివరకు కూడా చెప్పుకోండి. మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి అహంకారంతో మాట్లాడటము, లేకుంటే మనం ఆత్మన్యూనతో ఉండడము అలాగే ఉండకూడదు అనమాట. ఉండకూడదు. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఎంతో మంది ఎదురుపడుతుంటారు. కొంతమంది చాలా కష్టాలు ఉండే వాళ్ళకి ఎదురుపడుతుంటారు. కొంతమంది వికలాంగులు ఎదురుపడుతుంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. వాళ్ళు ఎంత కష్టాలు అనుభవిస్తుంటే వాళ్ళ యొక్క సంచిత కర్మలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. వాళ్ళకి అది చాలా మేలు అన్నమాట. వాళ్ళు అన్ని ఇప్పుడు ఈ జన్మలోనే తీర్చుకోవాలని చెప్పి అనుకునే వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కర్మలన్నీ దగ్ధమైపోతున్నాయి. అది మంచిదే వాళ్ళకి. కానీ మనం చూసే వాళ్ళకి ఏంద్రా వాడు ఎట్టుండాడు అనుకుంటాం. కానీ అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం హేళనగా చూడడము, మనకేదో ఉందని చెప్పేసి మన అహంకారం ఉండడము అదేం కూడా చేయకూడదు అనమాట. మనకు డబ్బు ఉందని చెప్పేసి, అందం ఉందని, హోదా ఉందని చెప్పేసి, ఆస్తులు ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకో, ఇంకొకరు 10,000 సంపాదిస్తాడు, ఇంకొక 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు ఉండాలన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఈ విషయాన్ని ప్రకృతి మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. అరే నీకంటే గొప్పవాడు ఉండాడరా అని చెప్పేసి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క దాన్ని అహంకారం లేకుండా ఉండాలి. అట్లాగే ఇంకొక ఉదాహరణ చూసుకున్నప్పుడు ఆత్మన్యూన్యత. మనకి లేదే అనేది బాధపడేది అనమాట. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెట్ల కింద ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు చూసేవరే, నాకు వాడు చూడు హాయిగా గుడిసెలో ఉండాడే, నేనేమో చెట్టు కింద పడి ఉన్నాను, ఎండకి వానకి కలుస్తున్నాను అనుకుంటాడు అనమాట. ఆ పూరి గుడిసె ఉండేవాళ్ళు ఏమనుకుంటాడు? ఆ రేకుల ఇంట్లో ఉండే వాళ్ళని చూసి, చూడు ఈ పూరి గుడిసె ఎందుకు, నాకు ఆ వాన వచ్చినప్పుడు ఏమంటే అవన్నీ కిందకి వరుస్తా ఉంటారు, ఒక్కోసారి అవి ఎగిరిపోతుంటే ప్రతి సంవత్సరం ఇది వేసుకుంటుండాలా అనేసి వాడు అట్లా ఉంటాడు అనమాట. ఈ రేకుల ఇంట్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు? డాబాలు ఉండే వాళ్ళని చూసేసేసి, వాళ్ళు చూడు ఎంత హాయిగా ఉంటారో, ఈ రేకుల ఇళ్ళు ఎందుకు, ఎండాకాలం ఏమంటే వేడిగా ఉంటాయి, వానాకాలం చలి పడుతూ ఉంటుంది అనేసి వీళ్ళు అనుకుంటారు. ఈ విధంగా ఒకరికొకరు ఈ విధంగా ఆత్మన్యూనతలు ఉంటున్నారు అనమాట. అదే కోశ మహాశయుడు చెప్తాడు, దాన్ని రివర్స్ చేసి చూడు నాయనా. ఆ డాబా ఇంట్లో ఉండేవాళ్ళు ఏమనుకోవాలా? చూడు వాళ్ళకంటే నేను బాగున్నాను కదా, వాళ్ళు రేకులు ఇంట్లో వాళ్ళకంతగా నేను బాగున్నాను కదా అని వాళ్ళు అనుకోవాలన్నమాట. రేకులు ఇంటే వాళ్ళు ఏమనుకోవాలా? ఈ యొక్క గుడిసెలో ఉండే వాళ్ళకంటే నేను హాయిగా ఉన్నాను అనుకోవాలి. గుడిసెలో ఉండే వాళ్ళు ఏమనుకోవాలి? అసలు ఏమి ఇల్లు లేని వాళ్ళు చూడు ఎట్లున్నారు, వాళ్ళకంటే నేను పై స్థానం ఉన్నాను కదా అనేసి ఈ విధంగా అనుకున్నప్పుడు ఆత్మన్యూనత అనేది ఉండదన్నమాట. ఈ విధంగా అనుకుంటే అది అట్లాగే ఈ యొక్క ప్రతి ఒక్క జీవి కూడా పంచభూతాలతో నిర్మితమైందని చెప్పుకున్నాం కదా. ఈ విశ్వము ప్రతి ఒక్కటి కూడా అద్భుతమే. ఈ యొక్క సూర్యోదయం కావడం, సూర్యాస్తమం కావడం కానీ, చంద్రోదయం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఇవి. అట్లాగే చీకటి ఉన్నప్పుడే విలువ యొక్క విలువ తెలుస్తుంది. మనం రాత్రి అయిపోయింది, మనం ఉదయం ఎప్పుడెప్పుడు అవుతుంది అనేసి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. ఆ విలువ తెలియాలంటే చీకటి ఉంటేనే విలువ తెలుస్తుంది. అట్లాగే ధైర్యం విలువ తెలియాలంటే భయం ఉంటేనే అక్కడ ధైర్యం విలువ తెలుస్తుంది. ఆనందం విలువ తెలియాలంటే మనకేముండాలి? ఈ యొక్క బాధలు ఉండాలి. బాధలు ఉన్నప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమే. శ్వాసను గమనించుకోమన్నాడు మన పత్రిజీ గారు శ్వాసను గమనించకుండా అయినా ఆనాపానసతి చేసుకునేసి ధ్యానం చేసుకుని అందరూ బాగుపడతారని చెప్పున్నాడు. మన ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలప్పుడే ఈ యొక్క ధ్యానంలోకి వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ 4 సంవత్సరాల వయసు అప్పుడే ధ్యానంలోకి వచ్చాడు. మన పత్రిజీ గారు 29 సంవత్సరాల ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాడంట.
ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా ధ్యానంలోకి కనీసం అందరికీ 30 సంవత్సరాల పైనే ఉంటాయి. ధ్యానంలో ప్రస్తుతం అందరూ కూడా 30 సంవత్సరాల పైనే ఉంటాయి. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మన చిన్నపిల్లలప్పుడే ధ్యానం నేర్పించడం అలవాటు చేయాలి. ఎంతోసేపు పడలేదు, 10 నిమిషాలు చాలు. చిన్నపిల్లలకి ఎంతసేపు కావాలి? 10 నిమిషాలు చాలు అనమాట. 10 నిమిషాలు ఊరికే కూర్చోన్నాయనా అని చెప్తే మనం కూర్చొని పెట్టి వాళ్ళని కూడా కూర్చుంటే ఆటోమేటిక్ కూర్చుంటారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాల సేపు మన పిల్లల చేత ధ్యానం చేయించడం ఇప్పటి నుంచే అలవాటు చేయండి. అది మనం కోరుకోవాల్సింది. అట్లాగే మన యొక్క భూమికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. అందుకే మనము క్షమయా ధరిత్రి అన్నాం అనమాట. భూమాత అంటాం. భూమాత అమ్మకి ఎక్కువ సహనం కదా, పిల్లలు ఎంత అల్లరి చేసినా కూడా అమ్మ సహనంతో ఉండదు. అట్లాగా ఈ భూమాత కూడా సహనంతో ఉంటది కాబట్టి భూమాత అని పేరు పెట్టుకున్నాం. అట్లాగే మన మనసుకి కూడా సహనం ఉండాలి ఎప్పుడు కూడా. అట్లాగే ఈ యొక్క భూమి నీరు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఉష్ణశక్తి ఉన్నాయి. ఈ యొక్క కల్మషాలు ఎన్ని కూడా వ్యర్థాలన్నింటిని కూడా కాల్చివేస్తుంది. అదే ఉష్ణశక్తి ఈ యొక్క దేనికి చెట్టు పెరిగేదానికి ఉపయోగపడుతుంది. ఉష్ణశక్తి లాగా చెట్లు పెరుగుతాయా అంటే 2 విధాలుగా పనిచేస్తుంది ఉష్ణశక్తి. ఇటు చెట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది, అట్లాగా కాల్చేదానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కటిగా ఉంటుంది. ఇంకపోతే పంచితే పెంచబడుతుంది అనేది ఒకటి కాన్సెప్ట్ అనమాట. అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ డబ్బు అనేది కరెన్సీ అనేది వచ్చిందో, కరెన్సీ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ధనాన్ని కూడబెట్టడం అలవాటు అయిపోయింది మానవుడికి. స్వార్థంతో ధనాన్ని కూడబెట్టడం, ఆస్తులు గుంజుకోవడం, తరతరాలుగా కావాల్సినటువంటి ఆస్తులు కూడబెట్టడం. అతని వరకే సరిపోవటం లేదు, మా మా కొడుక్కి, నా మనవడికి, ఆ మనవడికి, ఆ మనవడికి అట్లాగా చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తుంది. ఇప్పుడు ఒక 2 ఎకరాలు ఉండే వ్యక్తి ఈ రోజు 20 ఎకరాలు వచ్చిందంటే ఆ 18 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి పోయినట్టే కదా లెక్క, వాళ్ళు కోల్పోయినట్టే కదా. కాబట్టి ఆ విధంగా ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారు అనమాట. ఈ విధంగా ఆ విధంగా పెంచుకోవడం మంచిది కాదు. మనకున్న దాన్ని ఇతరులకి పంచడం మనం అలవాటు చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఏది ఎక్కువ ఉన్నా సరే, మన దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోండి. అట్లాగే ధ్యానం వచ్చా మనకి, ఇతరులకి నేర్పించండి. అట్లాగే జ్ఞానం ఉందా, అది వాళ్ళకి చెప్పండి. లేకుంటే ఎక్కువ ఆహారం కానీ వస్త్రాలు కానీ ఉన్నాయా, ఇతరులకి ఇవ్వండి. ఈ విధంగా మనం పంచుకుంటుంటే మనకి మంచిదన్నమాట, పెంచబడుతుంది. మనకి కూడా ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది, మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు ఉదాహరణకి అతి సాధారణమైనటువంటి జీవితం గడిపేటి, సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి ఇన్ఫోసిస్ నారాయణ గారు, సుధామూర్తి గారు ఉన్నారు. వాళ్ళు ఎంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. అలాగే మన రతన్ టాటా గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యన కీర్తిశేషులు అయినారు. రతన్ టాటా వాళ్ళు ఎంత కోటీశ్వరులు అయినా కూడా సాధారణ జీవితం గడుపుతూ సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకి ప్రకృతిలో అందరూ కూడా సమానంగా ఉంటారన్నమాట, ఒకరే ఎక్కువ కాకుండా. అంతేగాని మనం ఒక్కరమే బంగారు చీరలు, బంగారు చొక్కాలు వేసుకునేసి ఆర్భాటంగా ఉంటే ఏం లాభము? కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం, ఈ విషయంలో వాళ్ళని అభినందన చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఇప్పుడు మనము ఇంతకుముందు మన సీనియర్ మాస్టర్ రామిరెడ్డి గారు అనేసి ఒక ప్రతిజ్ఞ చెప్పాడు. ఆ ప్రతిజ్ఞ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రతిజ్ఞ నేను ఒకసారి చెప్తాను మీకు. అది మీరందరూ నోట్ చేసుకోండి, ఒకసారి పలకండి, చాలా బాగుంటుంది అది. మేడం గారు, ఎవరైనా ఒక ఇద్దరికన్నా అన్మ్యూట్ ఇస్తే వాళ్ళు చెప్తామే. చెప్పాను మేడం గారు. ఓకే ఓకే. మొట్టమొదట ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి. ఇప్పుడు నా పేరు నేను చెప్పుకుంటున్నాను. రవీంద్ర అని నేను, రవీంద్రారి అని నేను, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పింది ఆచరిస్తూ సీనియర్ మాస్టర్స్ కు సహకరిస్తూ సహతోటి మాస్టర్స్ కి జ్ఞాన ప్రచారం చేస్తూ నా ఆత్మ ఎదుగుదలలో భాగంగా పరమాత్మ స్థితికి చేరుకునే వరకు ఈ అందరికీ
మీ మీ అందరికీ అందరికీ సహాయ సహకారాలతో సహాయ సహాయ సహకారాలతో సహకారాలతో విశ్వ కళ్యాణానికి విశ్వ కళ్యాణానికి పనిచేస్తానని కృషి చేస్తానని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ప్రతిజ్ఞ అండి. తర్వాత ఒక అప్లికేషన్ అన్నమాట, అది కూడా చెప్పండి ఒకసారి. అది చివర్లో మీ పేరు చెప్పండి, చివర్లో చెప్పుకోవాలి. ధ్యానాన్ని వదలకుండా, జ్ఞానాన్ని వదలకుండా, వదలకుండా మాయలో పడకుండా, మాయలో మాయలో పడకుండా, పడకుండా, అహంకారం పెరగకుండా అహంకారం పెరగకుండా దయచేసి దయచేసి మీరు 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 క్షణం 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 అనుక్షణం అనుక్షణం మమ్మల్ని సంరక్షిస్తారని సంరక్షిస్తానని విశ్వాసంతో విశ్వాసంతో వినయంతో వినయంతో వినమ్రంగా వినమ్రంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటూ చేసుకుంటూ మీ 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 పేరు చెప్పండి. మీ రవీంద్ర. లక్ష్మీపతి ఇది కోటిలింగాచారి శ్రీలక్ష్మి అది అది మొట్టమొదటి చెప్పింది మన ప్రతిజ్ఞ అండి. తర్వాత విజ్ఞప్తి, ఆ పరమాత్మకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మనం. మనలో అహంకారం కానీ ఈ యొక్క మాయలో పడకుండా మన ధ్యానాన్ని కొనసాగించుకునే దాని కోసం చేసుకున్నటువంటి ఒక విజ్ఞప్తి అన్నమాట. అది కనుక మనం చెప్పుకుంటా ఉంటే మనం ధ్యాన సాధన చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు మన క్లాసులోకి వచ్చేస్తాం. ఇంకా మనము మీరు అది కావాలంటే మీరు తర్వాత నోట్ చేసుకోండి అండి, మనకి రికార్డు పెడితే. నేను చెప్పమంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకుంటానంటే. ఏమండి? చెప్పండి హలో? సార్, ఒకసారి నోట్ చెప్పండి సార్, ఒకసారి చెప్పండి. నోట్ చేసుకుంటారా? సార్ అది ఒక పేపర్ లో రాసి అది గ్రూప్ లో పెట్టండి సార్, అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఓకే, రాసుకోవడం ఓకే, అంటే అట్లా- అవ్వదు అట్లాగే కదా. చేస్తాను. అట్లాగే చేస్తాను. సరే, అది గ్రూప్ మన లో క్లాస్లోకి పెట్టండి వచ్చేస్తాం. గ్రూప్ లో పెడితే వెనక్కి. అట్లాగేనండి. మనం శాకాహారం తీసుకుంటున్నాము అందరం కూడా. ఈ శాకాహారం అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఉపయోగించకుండా ఉండాలి. శాకాహారం కూడా, దాన్ని సాత్వికాహారం అంటారు. ఆ సాత్వికాహారం కూడా ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని వచ్చినట్టు అలాగే తీసుకోవాలి. అప్పుడు దాన్ని ఏమంటారంటే సాత్వికాహారం అంటారు. మామూలుగా శాకాహారం అంటే మామూలుగా శాకాహారం అంటే మన మామూలు తీసుకుని అందరు తీసుకుంటున్నారు, మేము శాకాహారం తీసుకుంటున్నాం. కానీ దాంట్లో అంతా కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం అలాంటి ఆహారాన్ని మనం తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు అలాంటివి లేకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అదే సాత్వికాహారం అంటారు అనమాట. సాత్వికాహారం అంటే ప్రకృతి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఒక జామ పండు ఉంది, జామ పండు అలాగే తినాలి. దాని వల్ల ఏమంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి దాన్ని ఎదురు చేసుకునేసి లేకపోతే జామ్ చేసుకునేసి వాళ్ళు పెట్టిన దాన్ని తీసుకోకూడదు. ఉదాహరణ చెప్పాను అంతవరకే. అట్లాగన్నమాట. అంటే ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని వచ్చినట్టుగా తినాలి. దాంట్లో ఎలాంటి పురుగు మందులు కానీ ఈ యొక్క ప్రిజర్వేట్స్ కానీ ఉండకూడదు అనమాట. దాన్ని సాత్వికాహారం అంటారు అనమాట. సాధ్యంతో మనం సాత్వికాహారం తినేదానికి ప్రయత్నం చేయాలి. ఆ సాత్వికాహారం కూడా మనం వండే సమయంలో శుచి శుభ్రతగా ఉండాలి. అందుకే మన వాళ్ళు అంతకుముందు మడి కట్టుకునేసి పోయేవాడు. వంటింటి దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా మడి కట్టుకొని పోయేవాడు అనమాట. అప్పుడు ఆ వండేటువంటి వ్యక్తి శుచిగా ఉంటాడు, శుభ్రతగా ఉంటాడు. ఆ వండేటప్పుడు కూడా ఆ దైవ ధ్యానం చేసుకుంటాను, మంచి ఆలోచనతో చేయాలన్నమాట. మంచి ఆలోచనతో చేస్తాను. అందుకనే చాలా మంది ఇళ్లలో ఆ యొక్క వంటగదిలోనే దేవుడి గది కూడా ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క కృప కూడా దాని మీద పడుతుంది. మనం ఆటోమేటిక్ గా ఆ మాటల్లో మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఆ ఆహారం కూడా చాలా మంచిగా తయారవుతుంది అనమాట. ఆహారం వండేటప్పుడు ఎప్పుడు కూడా చిరాకుతో కోపంతో ఉండకూడదు అనమాట. సాధ్యంత వరకు తల్లులు ఎవరు కూడా ఆ విధంగా బిడ్డలకు పెట్టేటప్పుడు ఎవరు ఆ విధంగా ఉండరు. కానీ పొరపాటున ఒక్కోసారి ఉండాల్సి వస్తుంది. కానీ ఎవరు కూడా ఆ విధంగా ఉండకూడదు అనమాట. వండేటప్పుడు ఖచ్చితంగా ప్రశాంతమైన మనసుతో శుచిగా శుభ్రంగా ఉండాలి. దాన్నే ఆహారాన్ని శుద్ధ సాత్విక ఆహారం అంటారు అనమాట. సాత్విక ఆహారము ఈ విధంగా శుచిగా శుభ్రంగా కనుక వండితే శుద్ధ సాత్విక ఆహారం అవుతుంది. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మన యొక్కకి అది అమృతంతో సమానం అన్నమాట. అట్లాగే ఆహారం తీసుకునే ముందు కూడా ఆహారానికి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎవరు వండారో, ఎవరు వడ్డించారో, ఎవరు పండించారో అది కూడా
రైతు మనకు పండిస్తున్నది, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకునేసి అప్పుడు ఆహారాన్ని భుజిస్తే అది అమృత తుల్యం అవుతుంది. మనకి బాగా వంటికి ప్రతి అణువు పోతుంది అనమాట. ప్రతి అణువులో కూడా ఆ యొక్క దైవత్వ భావాలు వస్తాయన్నమాట. ఇంకపోతే మనకి పూర్వకాలంలో ప్రజలు జనాభా తక్కువగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా అడవుల్లో లభించే ఉత్పత్తులతోనే సరిపెట్టుకునేవాళ్ళు. అడవుల్లో ఏముంది, కాయలు, పండ్లు, విత్తనాలు, ఈ యొక్క మూలికలు, అలాంటి వాటితోనే సరిపెట్టుకునేవాళ్ళం. అవి సరిపోయేది వాళ్ళకి. అప్పుడున్న జనాభాకి ఆ ఆహార పదార్థాలు సరిపోయేది అనమాట. తర్వాత రాను కొద్దిగా జనాభా పెరిగే కొద్ది ఏమైందంటే ఈ యొక్క పోడు వ్యవసాయం చేసుకోవడం మీద అక్కడక్కడ కొంత చెట్లు నరికేసేసి భూభాగాన్ని సదును చేసుకునేసి పోడు వ్యవసాయం చేయడం అలవాటైంది. అది కూడా సరిపోకపోయేటప్పటికీ అప్పుడు ఆలోచించి ఏం చేశారు, ఈ యొక్క నదులు పోతుంటాయి కదా, నదులకి ఆనకట్టలు కట్టేసి కొద్దిగా గట్లు వేసుకునేసి కాలువలు తవ్వి పంట పొలాలుగా చేసుకునేసి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాము, నదులకి డ్యాములు కట్టేసేసి విస్తారమైనటువంటి పంటలు పండిస్తున్నాం. ఈ విధంగా వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే పంట పొలాలు పెరుగుతూ ఉన్నాయో అదే మొత్తంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. అడవుల విస్తీర్ణం తగ్గిపోతే ఏమవుతుంది, మనం కేవలం ఈ ప్రపంచంలో ఉండేది మనం ఒక్కరమేనా ఉండేది, పర్వ జీవజాతులు ఉన్నాయి కదా, మరి వాటి జీవజాతులకి మనుగడ ఎక్కడ ఉంటుంది, మనుగడ ఉండలేదు. కాబట్టి ఈ యొక్క మానవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు అనమాట. విధ్వంసం చేసిన దాని వాళ్ళ స్వార్థంతో అడవులు ఎక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కొట్టేయడం చేసేస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు. ఈ నాగరికత ఎప్పుడైతే పెరిగిందో ఈ యొక్క గాలి, నీరు, భూమి మూడు కూడా కలుషితం అయిపోయినాయి. అగ్నినెత్త ఏం చేయలేడులే, అది మాత్రం ముట్టుకుంటే కాలుతుంది కాబట్టి ఏం చేయలేడు. మనకు ప్రస్తుతం కావాల్సింది గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయినాయి, భూమి కూడా కలుషితం అయిపోతుంది అనమాట. ఎట్లాగా అంటే ఇప్పుడు భూమి ఖనిజాల కోసం విపరీతంగా తవ్వేస్తున్నాడు, బొగ్గు కోసంగా ఎక్కడెక్కడో అన్ని తవ్వేస్తున్నాడు. ఇక్కడ తవ్వింది కాకుండా ఇప్పుడు సాగరంలో కూడా తవ్వుతున్నారు, ఇప్పుడు సాగర గర్భాలు కూడా తవ్వుతున్నారు అనమాట. అట్లాగే నీళ్ళ కోసంగా లోతు బావులు వేసేస్తున్నారు అనమాట. విపరీతమైన బాధలు 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు కూడా వెళ్ళిపోతున్నారు బావులు. భూమి మొత్తం కూడా ఎక్కడ భూగోళం మొత్తం వేసేస్తున్నారు. ఇంకపోతే ఫ్యాక్టరీలోంచి వచ్చేటువంటి కలుషిత వ్యర్థ జలాలు ఉంటాయన్నమాట. ఒక ఫ్యాక్టరీ నడుస్తుందంటే ఖచ్చితంగా ఒక జలం వస్తుంది శుద్ధి. అది శుద్ధి చేయకుండానే నదుల్లోకి వదిలేస్తూ ఉన్నారు వాళ్ళు. వదిలేసిన దానివల్ల నదులు కూడా కలుషితం అయిపోతున్నాయి అన్నమాట. ఇంకపోతే నాకు బాగా తెలిసింది ఏంటంటే ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులు ఉంటాయన్నమాట. మడ అడవులు అంటే ఎట్లాగా ఉంటాయి, చెట్లు అంటే పెద్ద చెట్లు కావు, ఇవి ఒక చిన్న చెట్లుగా పెద్ద చెట్లుగా ఉంటాయి. అవి ఏంటంటే కొమ్మలుగా ఉంటాయి అనమాట. అవి బాగా వేరులాగా ఉంటది అనమాట, చాలా గట్టిగా ఉంటాయి అవి ఒక రక్షణ కవచం లాగా సముద్ర తీరానికి ఆనుకునేసి కనీసం 1 కిలోమీటర్ దూరం అడవిలాగా విస్తరించి ఉంటది అనమాట. అది ఎక్కువగా అది దేనికంటే రక్షణ కవచం అన్నమాట. అది మనకి ఇక్కడ సముద్ర అలలు వచ్చినప్పుడు, ఆటుపోట్లు వచ్చినప్పుడు ఈ భూమి కోత గురి కాకుండా అది కాపాడుతూ ఉంటుంది అనమాట. కానీ ఈ రోజు మనిషి ఏం చేశాడు, స్వార్థంతో ఈ ప్లాట్ల బిజినెస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ అలాంటి స్థలాన్ని కూడా ఆక్రమించేసేసి మడ అడవులు మొత్తాన్ని ధ్వంసం చేసి పారేశారు. మాకు ప్రత్యక్షంగా మాకు తెలుసు, ఇక్కడ కృష్ణాపట్నం దగ్గర మడ అడవులు బ్రహ్మాండంగా ఉండేదన్నమాట. కొన్ని కిలోమీటర్ దూరం వ్యాపించి ఉండేదన్నమాట. అవి ఉంటే అవి ఏమైపోయింది, ప్లాట్ బిజినెస్ పెట్టుకున్నారు, ఇవన్నీ నరికి పారేసి ఎక్కడెక్కడ నరికేసి మొత్తం ప్లాట్లు చేసి పారేస్తారు అనమాట. ఇప్పుడు రేపు ఏదన్నా వచ్చింది అనుకోండి, వరదలు వచ్చినాయి, సముద్రం నుంచి ఆటపోట్లు వచ్చినాయి అనుకోండి, మొత్తము నీళ్లు నేరుగా వచ్చేస్తాయి అనమాట. అది ప్రస్తుతానికి ఇంకా రాలేదు, అవి ఎప్పుడోసారి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు ఆ విధంగా మనం ధ్వంసం చేసుకుంటున్నాం. అట్లాగే సముద్ర ప్రాంతాల్లో ఏం చేసేవాళ్ళు అంతకుముందు రోజుల్లో ఈ యొక్క సరుగుడు చెట్లు అంటారు, సాకు చెట్లు అంటారు, ఆ చెట్లని కానీ అవి ఎక్కువ మొత్తంలో పెంచుండేమో అంతకుముందు రోజుల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు అవి కూడా నాశనం అయిపోయినాయి, అవి కూడా కొట్టేస్తున్నారు. అవి కూడా కొట్టేసి మొత్తం రొయ్యల గుంటలు, చేపల గుంటలు అవి చేసేస్తున్నారు అనమాట. ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ ఈ యొక్క భూగోళాన్ని ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు అనమాట. అట్లాగే ఇప్పుడు మనకి సెల్ టవర్, మనం ఈరోజు మన జూమ్ క్లాసులో సెల్ లో మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది ఇది. కానీ దానివల్ల కొన్ని జీవజాతులకి చాలా నష్టం జరుగుతుంది. పిచ్చుకలు ఉన్నాయి, పిచ్చుకలు ఈ రోజు చూస్తామని ఎక్కడ కనిపించడం లేదు, తేనెటీగలు కనిపించడం లేదు. ఎందువల్ల అంటే ఆ సెల్ టవర్ల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వైబ్రేషన్, వాటి వల్ల ఏంటంటే వాటి యొక్క గమ్యాన్ని మర్చిపోతున్నాయి, ఎక్కడికి పోవాలి ఏంది తెలియక అసలు కొన్ని చచ్చిపోతున్నాయి, కొన్ని ఎక్కడికో వెళ్ళిపోయినాయి అనమాట.
అందువల్ల ఇప్పుడు అంతమంది రోజుల్లో ఈ పల్లెటూరులో ఎక్కడైనా సరే ఈ తేనెపట్లు ఏ చెట్టు మీద పెట్టుండేది. ఇప్పుడు చూద్దామని ఎక్కడ తేనెపట్టు అనే మాటే లేదు. మనం ఎక్కడికో కొండ ప్రాంతాలకు పోయినప్పుడు చూడాల్సిందే కానీ తేనెపట్టు అనే మాట పల్లెటూరులో ఎక్కడ ఒక్క దగ్గర కూడా తేనె అసలు పట్టడం. అంతమందిలో మేము చిన్నకాల పడితే తేనెపట్లు అక్కడెక్కడ గూళ్ళుగా పెట్టుకొని ఉందన్నమాట. అక్కడ ఎప్పుడు సరే పౌర్ణాన్ని పూరిస్తాయి, అమావాస్యకి ఆరగిస్తాయి అని చెప్పి నాడు ఉందని. అందుకోసం అందరూ పౌర్ణప్పుడు పోయేసి బాగా నిండుగా ఉంటది అనమాట. దానికి తేనె ఆమె మంట పెట్టేసి వాళ్ళు తరివేసి దాన్ని పట్టుకొని తినేసేవాళ్ళం అప్పుడు. మరి ఇప్పుడు చూద్దామన్నా కూడా ఇప్పుడు మన పిల్లలకి అది తేనెపట్టు అనేది ఎట్టుంటో కూడా తెలియదు వాళ్ళకి. ఆ విధంగా అవి తేనె తీగలు పోయినాయి. అట్లాగే పిచ్చుకలు మన రైతులు ఏంటంటే పంట పొలాల్లో ఉండేటువంటి వడ్ల కంకులు తీసుకొచ్చేసి జడలాగా అల్లేసి ఇంటి ముందు భాగంలో ఏలాడ కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఏలాడ కట్టినప్పుడు ఏమవుతుంది, అవన్నీ పిచ్చుకలు వచ్చేసి ఒక 10 పిచ్చుకలు వచ్చేసి అవి తింటా ఉంటే చూడడానికి ఆ యొక్క దృశ్యం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. మరి ఈ రోజు ఎక్కడ ఉన్నాయి పిచ్చుకలు? లేవు, ఎక్కడా లేవు అనమాట. ఈ విధంగా ప్రకృతిని మనం అంతా కూడా నాశనం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ పగలు ప్రతీకారాల వల్ల భూకంపాలు వస్తాయని చెప్పి తెలుసుకున్నాం. మనకు అరబ్ కంట్రీస్ లోనే ఎక్కువ భూకంపాలు వస్తున్నాయి. ఎందువల్ల అక్కడ ఎక్కువగా వాళ్ళకి ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటాయి, అక్కడే భూకంపాలు అందుకనే వస్తున్నాయి వాళ్ళకి. అట్లాగే ఇంకా ఈ ప్లేగు కానీ, కలరా కానీ, సునామీలు, ఈ కరోనాలు, ఈ యుద్ధాలు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క యుద్ధం అన్నమాట. ప్రకృతి ఈ యొక్క దాన్ని అరికట్టే దానికి అప్పుడు ప్రకృతి మనతో యుద్ధం చేస్తుంది అది అనుకోవాలన్నమాట. ఇదే విధంగా ప్రకృతిని వినాశనం ఇట్లా జరిగితే, ఇలాగే కొనసాగితే కొద్ది రోజులకి ఇతర గ్రహాలలాగా మన గ్రహం కూడా తయారవుతుంది. అంటే నిర్జీవం అయిపోతుంది అన్నమాట. జీవులు నివసించడానికి వీలు కాకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క భూమాతని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాగా చెట్లను పెంచుకోవాలి. ఏ చెట్లు పెంచుకోవాలి? మనం కేవలం పూల చెట్లు, కూరగాయల చెట్లు అది కాదు. మనకి నీడనిచ్చే చెట్లు, వేప చెట్టు, కానుగ, మర్రి, రావి, ఈ యొక్క నేరేడు, అలాంటి చెట్లని బాగా పెంచడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. కనీసం ఇంటికి ఒక చెట్టు పెంచినా కూడా ఒక గ్రామంలో ఎన్ని చెట్లు అవుతాయి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి చెట్లని పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అట్లాగే ప్లాస్టిక్ ని సాధ్యం వరకు నిషేధించాలి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే నిషేధించామంటారు. కేవలం మీరు గమనించండి, 1 నెల 2 నెలలు మాత్రమే ఆ నిషేధం ఉంటుంది. ప్లాస్టిక్ సంచులు అమ్మినామంటే అరెస్ట్ చేస్తాము, పట్టుకొని బాగకూడదు అని అంటుంటారు. కానీ ఎక్కడ ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడు కూడా ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ ప్రతి దానికి ప్లాస్టిక్. రోజు కనీసం ఒక 1/4 కేజీ ప్లాస్టిక్ అని మన ప్రతి ఒక్కరి ఇంట్లో వస్తుంది. మనం ఒకవేళ సంచులు చేసేపోయినా కూడా మనం తెచ్చుకునే పదార్థాలన్నీ ప్లాస్టిక్ లోనే వస్తున్నాయి. అవి ఏం చేయాలా? ఖచ్చితంగా మనం బయట వేయాల్సిందే వాటిని. ఇప్పుడు మరీ ఘోరంగా అయితే టిఫిన్ ప్లేట్లలో కూడా అతి పల్చగా ఉన్నటువంటి ప్లాస్టిక్ పొరని వేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. ఎంత పల్చగా ఉంటదంటే ఈ యొక్క ఉల్లిపాయ ఉంటది కదా పైన వేకు, అంత పల్చగా ఉంటది. అలాంటి పేపర్ని ఉపయోగిస్తున్నాడు ఆ టిఫిన్ ప్లేట్ లో. ఆ టిఫిన్ ప్లేట్ లో ఉపయోగించినప్పుడు ఆ వేడి ఇడ్లీ కానీ, దోశ కానీ, బోండా కానీ వేసినప్పుడు ఆటోమేటిక్ అది కరుగుతుందా లేదా? ఆ విధంగా అక్కడ జరుగుతుంది. ఇంకపోతే మన మీల్స్ అంత రోజుల్లో క్యారేజ్ చేసిపోయేవాళ్ళం. మనం క్యారేజ్ బాక్స్ చేసేపోతే వాడు మీల్స్ అన్ని కూడా కలిసి పెట్టి పంపించేవాడు. ఈ రోజు ఏం జరుగుతుంది? చేతులు ఊపుకుంటా పోతాం, డబ్బులు తీసుకొనేసి అక్కడ వాడు మీల్స్ ఏమంటే అన్ని పొట్లాలు కట్టిస్తున్నారు మనకి. అన్ని పొట్లాలే, ఆహారం ఒక పొట్లము, ఇంకపోతే కూరలన్నీ కూడా కనీసం ఒక 10 పొట్లాలను వస్తాయి ఒక్కోదానికి ఒకటి. ఆ పొట్లాలు కట్టేటప్పుడు ఎట్లా చేస్తున్నాడు? వేడి పదార్థాలను ఆ పొట్టంలో పోస్తాడు. అంతేగా చల్లారిన తర్వాత కదా పోసేది. ఆ వేడి పదార్థం పోసినప్పుడు ఆ సాంబార్ కానీ, ఆ యొక్క పప్పు కానీ అంతా కూడా ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. అదే కదా మనం తినేది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆ ప్లాస్టిక్ కి దూరంగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ కూడా అసలు దాన్ని బ్యాన్ చేయాలి ప్లాస్టిక్ ని. కానీ అది జరగటం లేదు. అది మనం అంటున్నారు మేము బ్యాన్ చేసేసాము, శిక్షణ 2 రోజులు పేరింగ్ చేస్తారనమాట, రేటింగ్ చేస్తారు, పోయేసి అన్ని దగ్గర కేవలం 1 నెల రోజులు జరుగుతుంది. అది తర్వాత మళ్ళీ మామూలే. సరే, అది అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కాలుష్యం శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదలాలి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఫ్యాక్టరీల నుంచి ఏ వ్యర్థ జలాలు వస్తూ ఉన్నాయి కదా, ఆ వ్యర్థ జలాలని వాళ్ళు కావాలనుకుంటే శుద్ధి చేసి పంపించవచ్చు. కానీ ఖర్చు అవుద్దని చెప్పేసి ఎవరు అడతాలే మనల్ని అనేసి అట్లాగే పంపించేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అది కఠినంగా కనుక అమలు చేస్తే గవర్నమెంట్ చేయాల్సిన పని అది. మనం చేయలేం కదా. వాటిని గమనిస్తే ఆ యొక్క కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. అట్లాగే ఈ పొగ గొట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు దగ్గరలో థర్మల్ స్టేషన్ ఉన్నాయండి. దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే కరెక్ట్గా 10 ఉంటాయి. ఆ పెద్ద ఒక్కొక్కటి 800 వాట్స్ ఉండేది అనమాట, హై వాట్స్. అది ఎంత పొగ వస్తుంటుంది. కానీ వాళ్ళు కూడా కావాలంటే దాన్ని చేయొచ్చు. ఎట్లాగంటే వాడికి ప్రత్యేకం చిమ్నీలు ఉంటాయంట. చిమ్నీలు పెట్టినప్పుడు ఆ పొగ కూడా ఫిల్టర్ అయిపోయేసి పర్వతే పైకి పోతుంది, ఈ పొగ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట, ఆ కార్బన్ అంతా కూడా. కాబట్టి కానీ అది పాటించరు. అది ఊరినే పుస్తకాలు పేపర్ల మీద ఉంటదే కానీ. అట్లాగే
ఆ యొక్క సరౌండింగ్స్ లో చెట్లను ఎక్కువగా పెంచాలనేసి ఉంటది, కానీ పెంచరు వాళ్ళు. ఇప్పుడు మన విశాఖ ఉక్కు దగ్గరికి పోయినాం అనుకోండి, అక్కడ మొట్టమొదటిసారి విశాఖ ఉక్కు చేసినప్పుడు ఖచ్చితంగా అది అమలు చేసేరు వాళ్ళు. ఆ యొక్క ఫ్యాక్టరీ చుట్టూరు కూడా విపరీతంగా చెట్లను పెంచారంట. ఇప్పుడు బయట వాతావరణం ఒక 35 ఉందనుకోండి, అక్కడ పోయినప్పుడు 32కే, కనీసం బయట కంటే కూడా అక్కడ 32 డిగ్రీలు తక్కువ చూపిస్తుంది అంట. అంటే అంత బాగా ఎక్కువ చెట్లు పెంచారు. అదే విధంగా కనుక అన్ని దిక్కులు పెంచితే ఈ ఇంత మరి ఈ ధ్వంసం జరగదు అనమాట. అంటే వాతావరణం కాలుష్యం జరగదు, కానీ చేయరు. ఎందుకంటే అది ఖర్చుతో కూడా కొన్ని అనమాట. ఆ విధంగా మనం ఈ యొక్క దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకపోతే ఇక్కడ ప్రస్తుతం గవర్నమెంట్ లో ఇక్కడ ఎవరైనా సరే ప్రతి వీధిలో కూడా సిమెంట్ రోడ్లు వేసేసారు. ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లే, ఎక్కడ సన్న సన్న గుందులు కూడా సిమెంట్ రోడ్లే. 5 అడుగులు వెళ్ళకుండా సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, వర్షం పడినప్పుడు ఒక్క చుక్క నీరన్నా లోపలికి పోతుందా? పోదు, ఎరకాలి కదా లోపలికి పోవాలి. దానివల్ల ఏమవుతుంది, రోజు రోజుకి భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మనంగానే మన ఇంటి దగ్గరే కనీసం 5-6 వరల్లో తీసుకుని, వర అంటే తెలుసు కదా, గుండ్రంగా ఉండేది, వరలు వేసేసి కిందకేసి దాని లోపల కాంక్రీట్ వేసుకునేసి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకుడు గుంటలు చేసుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, ఈ అపార్ట్మెంట్ కట్టే వాళ్ళని మొట్టమొదట అసలు ఇంకుడు గుంట మీ ప్రదేశంలో కట్టితేనే, చూపిస్తేనే మీకు ఇస్తాము, పర్మిషన్ ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కడతారు వాళ్ళు. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందినటువంటి బెంగళూరు నగరంలో మొన్న ఎండాకాలంలో నీళ్లు లేకుండా పోయినేవాళ్ళు, నీరే లేదు వాళ్ళకి. ఎందుకంటే అంతా కూడా లోపలికి పోయేదే ప్రశ్నే లేదు. అంత సమృద్ధిగా నీళ్లు ఉండి కూడా ఇక్కడ వీళ్ళు ఎంతలా బోర్లు వేసినా కూడా వాళ్ళకి నీళ్లు రాలేదంట, అన్ని ఆగిపోయినాయంట. అది ఆఖరి అందరూ కూడా ట్యాంకులతో నీళ్లు తీసుకొచ్చుకునేసి సంపుల్లో పోసుకునేసి వాడుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళందరూ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి ఒక్కరూ అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి చేయాలన్నమాట. అది ఒకటి. ఇంకపోతే చివరగా మనకి ప్రస్తుతం ఈ యొక్క ప్రయాగరాజులో కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా జరుగుతున్నప్పుడు కొన్ని కోట్ల మంది జనాభా, ఒక్కొక్క రోజులోనే కొన్ని కోట్ల మంది జనాభా వస్తున్నారు. ఎక్కువ మంది జనాభా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గాలికి సఫికేషన్ జరుగుతుంది, మామూలుగా అయితే జరుగుతుంది అనమాట. కానీ అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ కారణం ఏంటంటే మనకి దానికి ఒక కారణం ఉందన్నమాట. 1970 సంవత్సరంలో జపనీస్ శాస్త్రవేత్త ఆయన అకిరా మియామోటో, జపనీస్ శాస్త్రవేత్త, ఆయన చిట్టడుగులు పెంచేటువంటి విధానం కనుక్కున్నాడంట. ఆయన చిట్టడుగులు అంటే తొందరగా పెరిగేటువంటి అడవులు అన్నమాట. మామూలుగా ఒక చెట్టు పెరగాలంటే కనీసం 10 సంవత్సరాలు పెద్ద చెట్టు రావాలంటే, కానీ ఈయన అతి తొందరగా పెరిగేటువంటి విధానం కనుక్కున్నాడు. అది ప్రస్తుతం మన దేశంలో కూడా గుజరాత్, యూపీ, ఇక్కడ మన తెలంగాణలో కూడా కొన్ని దగ్గరలో అమలు చేస్తున్నారంట అవి. అదే ఆ యొక్క దాన్ని ప్రయాగరాజులో కుంభమేళా జరుగుతుంది ముందుగా తెలుసు కాబట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, ముందుగానే ఒక 20 ఎకరాల స్థలంలో అక్కడక్కడ 10 చోట్ల ఈ చిట్టడుగులు పెంచినారంట. ఆ చిట్టడుగులు పెంచిన దాని వల్ల ఏమవుతుందంటే, ఆ టెక్నాలజీతో పెంచిన దాని వల్ల ఒక రోజుకి 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ వస్తుందండి. ఒక రోజుకి 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ వస్తుంది. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా జనాలు, అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పెంచేశారన్న అడవులు 2 సంవత్సరాల్లో అవి కనీసం 20 నుంచి 30 అడుగులు అయితే పెరిగినాయంట. అవి పెంచిన చెట్లన్నీ కూడా ఇవే, ఏవి మనం ఇప్పుడు చెప్పుకున్నవే, వేప, ఈ యొక్క కానుగ, నేరేడు, ఈ యొక్క మర్రి, అలాంటి చెట్లను, తులసి కూడా. అంటే ఆక్సిజన్ బాగా మనకి శుద్ధి చేసే దానికోసం, గాలిని శుద్ధి చేసేటువంటి అలాంటి చెట్లన్నీ పెంచున్నారు ఆడ. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ముందు చూపుతో చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ కూడా, మన రాష్ట్రంలో ఉండే, మన దేశంలో ప్రతి గవర్నమెంట్ కూడా ఇదే విధానం పాటిస్తే మనకి చిట్టడుగులు, మన పెద్ద పెద్ద అడుగులు ఎట్లా నాశనం అయిపోతున్నాయి. కనీసం ఈ విధంగా చేసుకుంటే ఆక్సిజన్ కొరత లేకుండా అందరం కూడా ప్రస్తుతంగా ప్రధానంగా ఉండగలం. ఆక్సిజన్ లేకుంటే ఆక్సిజన్ కూడా సిలిండర్ లాగా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాము, అట్లాగే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ గాలి కాలుష్యాన్ని అరికట్టాలి, ప్రకృతిని పరీక్షించుకోవాలి. ప్రస్తుతం ఉన్న విధంగా అన్నా సరే, అంతకంటే మించిపోకున్నా కూడా ప్రస్తుతం విధంగా మన భావితరాలకి ఈ యొక్క ఇదే విధంగా అందించేదానికి మనం కృషి చేయాలి. అది మనం ఇప్పుడు కోరుకుంటుంది. ఆ విధంగా చేసుకుంటే మనం ప్రకృతిని రక్షించుకున్న అవుతాం మేడం. ఇది ఈ రోజు మనం ఈ ప్రకృతి గురించి చెప్పుకున్నటువంటి విషయము. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ప్రకృతి అనేది చెప్పుకున్నాం కదా.
కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మనము పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గాలి, నీరు, ఇవి 3 వాటిలే మనకి. అగ్ని, ఆకాశం సరే మనకి మన పరిధిలో లేదు. ఇక్కడ గాలి, నీరు, భూమి, గాలి, నీరు, ఈ మూడిటిని సాధ్యంత వరకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. కనీసం ఎక్కువ కలుషితం కాకుండా మన భావితరాలకి అందించేదానికి ప్రయత్నం చేయాలి. మనం గమనించుకుంటున్నాం, మనం చిన్నప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది, మరి మన పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఎట్లా తయారవుతారు, వాళ్ళు ఎట్లాగుంటుంది వాతావరణం, అది గమనించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలి. అదే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. ఈ యొక్క జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. పంచభూతాలతో ఎలా మమేకమవుతాము అనేది, పంచభూతాలతో ఏముంటుంది, ఏం నేర్చుకున్నాము, దాని నుంచి మనము ఆ పొల్యూషన్ ఎలా కాపాడుకోవాలి అనేది కూడా, ఏ దాని నుంచి ఎలాంటి పొల్యూషన్స్ వచ్చాయి అనేది చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ప్రతి మాట అద్భుతంగా చెప్పారు. స్పీచ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే చెట్లను పెంచడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, మన చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది. అలాగే ఈ అగ్నిహోత్ర అని మనము చెప్తూ ఉంటాం క్లాస్లో. ఈ అగ్నిహోత్ర అనేది కూడా ఒక చిన్న కిట్ అంతే. ఆ కిట్లో ఏం చేస్తాము మనము, చిన్న ఒక ఆవు పిడకను, అంత కర్పూరం, అంత నెయ్యి, ఇది వేయడమే. ఒక ఇంత బియ్యపు గింజలు. ఇది కూడా ఎంత పొల్యూషన్ తగ్గిస్తుంది అంటే ఆక్సిజన్ అంత అద్భుతంగా తీసుకొని వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న విషయం, ఏం పెద్ద విషయం ఏం కాదు, ఆవు పిడకలు కొంచెం ప్రతిరోజు చేస్తూ వస్తే ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ మనకు ఏదైతే పొల్యూషన్ ఉందో అది కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది చేసే ప్రయత్నం చేద్దాం అందరం కూడా. అలాగే చెట్లను, ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచుకుంటా, ఒక మంచి చెట్టు అనేది పెంచుకుంటా వస్తే ఆ మొక్కలు బాగా పెరిగాయంటే అది కూడా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నీళ్ళను కూడా అంతే. మనం ప్లాస్టిక్ అనేది ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేయగలుగుతామో అవన్నీ కూడా ఈ నీళ్ళలో వేయడం, వ్యర్థ పదార్థాలు తెచ్చేది ఆ నీళ్ళు పారే నీళ్ళలో పడేస్తూ ఉంటారు అనమాట. అది కంట్రోల్ చేసుకుంటే ఆ నీళ్ళు కూడా శుద్ధి అవుతాయి. ఈ వాతావరణం అంతా మన చేతుల్లోనే ఉంది, మనమే చేస్తున్నాం అంతా కూడా. ప్రకృతిని అంతా మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి ఆ మనుషులమే మారి చక్కగా ఆ ప్రకృతిని కాపాడుకుంటూ వస్తే అంతా అద్భుతంగా ఉంటుంది. అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ప్లాస్టిక్ అనేది వాళ్ళు అమ్ముతూ ఉంటారు, కానీ మనం మన ఇంట్లో నుంచి ఒక బుట్ట బ్యాగ్ తీసుకెళ్ళి అన్ని దాంట్లో పెట్టుకొని వస్తే ఆ ప్లాస్టిక్తో పనే లేదు. ఒకటి తగ్గినా కానీ ఒక 10 కవర్లు తగ్గుతాయి కదా. అలా అద్భుతంగా ఉంటుంది. అట్లా మనము సాధ్యమైనంత వరకు మనకు ఎంత వీలైతే అంత ఆ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంత అద్భుతమైన సెషన్ అందించారు మనకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ మరి మేడం. ఎవరైనా దీని గురించి మాట్లాడడం కానీ, కామెంట్స్ ఎలా ఉంది ఏంటి, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. రవీంద్ర సార్ కి నమస్తే. చాలా చక్కగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ క్లాస్ అంటే అలా గంగా ప్రవాహం అంతే, అలా ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటుంది. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క విషయం గురించి చాలా చక్కగా విశ్లేషించారు. ధ్యానం గురించి గాని, లేదా ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, లేదా మన జీవన శైలి గురించి, ప్రతి ఒక్క అంశం గురించి చాలా చక్కగా వివరించారు సార్. ప్రతి ఒక్కరూ దీని నుంచి అవేర్నెస్ తెచ్చుకొని ఇవన్నీ పాటిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించిన దానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్ యాదగిరి గారు. మాట్లాడండి. మీరు తీసుకున్న ఈ సబ్జెక్టు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం ఈరోజు అంటే పంచభూతాలకు మనం 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 ఎలా ఉండాలి, మనం వంట చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఆ ప్రతి ఒక్కటి అంటే మీరు చెప్పింది మనం దీన్ని ఉపయోగించినట్టయితే చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు చేసిన చెప్పిన ప్రతి పాయింట్ చెప్పరా, ప్రతి ఏ పాయింట్ కూడా మనం ఇది లేదనుకుంటా ప్రతి పాయింట్ చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఈ పాయింట్ ప్రతి ఒక్కరు పాటించినట్టయితే మనం అద్భుతాలు చూడొచ్చు.
చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు, చాలా మంచిగా దాన్ని అర్థమైంది. అన్మ్యూట్ చేసుకోండి శ్రీలక్ష్మి గారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే లలిత మేడం. నమస్తే నమస్తే. రవీంద్రరావు సార్ గారు. అందరికి చాలా బాగా చెప్పారండి. అసలు భూమి, నీరు అవన్నీ కలుషితం కాకుండా ఎలా చూసుకోవాలి, వాటిని ఏం చేస్తే కలుషితం కాకుండా ఉంటాయి, అది శుచి శుభ్రత గురించి కూడా చెప్పారు. చాలా చక్కగా ఇవన్నీ చేయండి, బాగుంటారని. సాత్విక ఆహారం గురించి కూడా చెప్పారు. వాటన్నింటినీ కూడా ఆచరిస్తాము. చాలా బాగా చెప్పారండి. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం గారు. నైట్ క్లాస్ ఎలా ఉంది మేడం? బాగుంది మేడం, అందుకే వాళ్ళు జాయిన్ అయిపోయాను. అది రుచి చాలా బాగుంది, అందుకే జాయిన్ అయిపోయాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. రాఘవయ్య సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పారు గురించి చెబితే అది ఇంకా తిరిగే ఉంది సార్. ఓపికగా తక్కువ చెప్పేస్తున్నారు, అలవాటు అయిపోయింది. ఈ ప్రకృతి అనేది పంచభూతాలతో నిర్మితమైనది అనేది చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనేది పంచభూతాలు. ఇవి అన్నిటిని మనము చక్కగా సమపాళ్లలో ఉపయోగించుకోవాలి. కానీ అందరూ ఎవరు స్వార్థానికి వాళ్ళు ఉపయోగించడం వల్ల అనేక రకములైన అనర్థాలు జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి, ఎలా నివారించుకోవాలనేది కూడా అంతా మన చేతిలో ఉంది. కాబట్టి అది ప్రతి ఒక్కరిలో మెలకు వచ్చి ఎవరికి వాళ్ళు నా వంతు నేనని చేసినప్పుడు మాత్రమే ఇది మనం అరికట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శూన్యము మించిన స్థాయిలో ఉండేది ఆ పరమాత్మ. ఆ పరమాత్మ గురించి చక్కగా చెప్పారు సార్. మనం ఏంటంటే దేవుడు అనేది ఎక్కడున్నారు ఏంటి అనేది ఆలోచన చేస్తూ ఉంటాం. మన ధ్యానంలో ఉండి కూడా కొందరికి తెలిసి తెలియని అనేది కూడా అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి దాంట్లోనూ మనం ధ్యానం చేస్తే తప్పితే ఈ సృష్టికర్త ఎక్కడ ఉంటారు ఏంటి అనేది అవగతం కాదనేది మీరు చక్కగా అర్థమయ్యేది చెప్పారు సార్. సృష్టికర్త ఒక్కొక్క స్థాయిని తగ్గించుకుంటూ తాను ఆకాశం నుంచి తగ్గించుకుంటూ గాలిగా తగ్గించుకుంటాను, అగ్నిగా తగ్గించుకుంటూ, నీరుగా తగ్గించుకుంటూ, భూమిగాను మనలోనే మనతోనే మన పక్కనే ఉన్నారనేది ఆ పంచభూతాల తత్వంతోనే మనం తయారనేది చక్కగా వివరించారు సార్. ఆత్మకి ఎక్కువగా శక్తి కావాలంటే మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. చీకటి ఉన్నప్పుడే వెలుగు తెలుస్తుంది, వెలుగు యొక్క విలువ. అట్లానే బాధలు అనేవి ఉన్నప్పుడే ఆనందం యొక్క విలువ తెలుస్తుంది. భూమి సహనము ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం నడిచి తిరిగేదే ఆ భూమి మీద. కాబట్టి మనం ప్రతి అడుగు తీసి ప్రతి అడుగు వేయాలంటే ఆ భూమి మీద. కాబట్టి ఆ భూమి ఎంత అదే విధంగా మనం కూడా ఉండాలని చక్కగా వివరించారు సార్. పంచితే పెంచబడుతుంది. మనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వడం వలన అలవాటు చేసుకోవాలి. ఎంత ఉంటే అంతలో మనం కొంతమందికి మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయగలిగినప్పుడే ఆ విలువ మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అదేవిధంగా మీరు మాకు చెప్పినట్టు ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ పాటించితే ఇంకా మంచిది. విజ్ఞప్తి అనేది కూడా చేసుకుంటే మన యొక్క ఉన్నత స్థితికి మనం వెళ్ళటానికి కూడా ఒక విజ్ఞప్తి కూడా చెప్పారు. సాత్విక ఆహారం తీసుకునే ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఆహారం వండేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చక్కగా వివరించారండి. ఈ ఆహారం అనేది మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం. అసూయలతో కానీ లేదా కోపతాపాలతో చేస్తుంటాం. ఆ యొక్క ఆహారం తీసుకున్న వాళ్ళు కూడా తీసుకున్నాం అనేది నామకే ఉంటుంది, కానీ తర్వాత దాని యొక్క ప్రభావం మనం నరాల్లోకి వెళ్ళి అది కామ క్రోధాలకి అనేది ఎక్కువగా దారితీస్తుంది. అది కూడా చక్కగా వివరించారు సార్. ఆహారం తినేటప్పుడు ఎలా ఉండాలి, మనకు వడ్డించిన వాళ్ళు కానీ ఆ పంట పండించిన వాళ్ళకి కానీ తీసుకొచ్చిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావంతో మనం ఆహారం తీసుకున్నప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము. పంటలు పండించడము అధిక మొత్తంలో పెరుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములు పెరుగుతూ మన యొక్క ప్రకృతిని మనం అడవులను కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కానీ మనమే నరికివేసి మనం అక్కడ అధిక మొత్తంలో పంటలు పండిస్తున్నాం. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతవరకు స్వీకరించి మిగతా ప్లేస్ అంతా చెట్లు పెంచడం వలన అందరికీ గాలి కానీ స్వచ్ఛమైన గాలిని మనం స్వీకరించబడతాము. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో విస్తారంగా ఉన్నటువంటి అడవుల్ని కనీసం
2 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉంటే గనక వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలని మనం నివారించడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కడ చూసినా మేమున్నాం దగ్గరలో సూర్యలంక అనేది బీచ్ ఉంది. అక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అడవులు. ఎక్కడికి అక్కడే తీసేస్తూ ఉంటున్నారు. ఎవరి అవసరాలకు వాళ్ళు అన్నట్టుగా మీరు అన్నట్టుగా చెరువుల కోసం అని లేదంటే ఆవాస యోగాలు బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ ఒక్కటి తీసేసుకుంటూ మన గోతులు మనమే నిలువున తవ్వుకుంటున్నాం. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే రేపు భవిష్యత్తు అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరికి చేతనంతలో కనీసం మనం ఉంటున్న ఇరుగు పొరుగులన్నా చెట్లు పెంచడం ద్వారా కొంతవరకైనా అరికట్టచ్చు. అదే విధంగా కురుస్తున్న వర్షం కూడా అన్ని కాలువలోకి వెళ్ళిపోవడం కానీ సముద్రంలో కలిసిపోతున్నాయి. మీరు చెప్పిన విధంగా ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో కొంత భూమిలోకి వెళ్ళి రేపు మనం పండించే పంటలకి కొంతలో మరి 20, 100, 200 అడుగులు వెళ్లకుండా ఒక 50, 60 ఉంటే కొంచెం వరకైనా మనం ఇంకా కొంతకాలం మనుగడగా సాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ ఆ వ్యర్థాలను తీసుకొచ్చి నీటిలో కలిపేసి జల కాలుష్యం చేసి తాగటానికి ఉపయోగపడకుండా చేసేసి ప్రతిదీ మినరల్ వాటర్ లెక్కన మనం తయారు చేస్తున్నాం. ఒకప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో మా ఇంటి దగ్గర వాటర్ నేను తాగేవాడిని. ఈ రోజు నేను బాటిల్ కొనుక్కొచ్చుకుంటున్నాను. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఉప్పు నీరు అయిపోయింది. చుట్టుపక్కల ఈ చెరువులను తవ్వారు. అప్పటి నుంచి తీపి వాటర్ కాస్త సవ్వాకులు అయిపోయినాయి. తాగటానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి. అదే విధంగా ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఒక ఇంకుడో గుంట తవ్వుకున్నప్పుడు మాత్రమే ఈ భూగర్భ జలాలని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన విధంగా కుంభమేళలో శాస్త్రవేత్తలు 1991 జపనీస్ శాస్త్రవేత్త అతి తొందరగా పెరిగే మొక్కల విధానం కనిపెట్టి ఆ చుట్టుపక్కల కూడా పెంచుతున్నారు. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధానాన్ని అవలంబించినప్పుడు మనం జల కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉండిద్ది. వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. మనకి అనేక రకాల ప్రమాదాల నుంచి అగ్ని ప్రమాదాల నుంచి కూడా ఈ చెట్లు మనల్ని రక్షించడానికి అవకాశం ఎంతైనా ఉంటది. దగ్గర ఇళ్ళు పెరిగిపోతున్నాయి. అక్కడ చెట్లు ఉండట్లేదు. ఒక ఇంటి మీద ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆపడానికి అవకాశం లేదు. కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్తానికి కూడా అవకాశం లేకుండా అన్ని ఒకేసారి తగలబడిపోతున్నాయి. ప్రతిదీ మనం అవసరాల కోసం అనుకోని మనకి మనమే ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ మార్పు వచ్చినప్పుడు ఈ ప్రకృతి మాతని మనం కాపాడగలుగుతామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరూ కూడా ఈ విధానాన్ని అవలంబిస్తే మనకు చేతనది మనం చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. చాలా మంచిగా నోట్ చేసుకున్నారు. దాన్ని మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.